హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నెల్లేరు పచ్చడి తయారు చేసే విధానం. వీడియోలో చూస్తున్న నెల్లేరు పచ్చడికి కావలసిన ఐటమ్స్ ఇవి. ముందుగా తాలింపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. కొంచెం ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేపుకోవాలి. ఇవి నెల్లేరు పచ్చడి. వీడియోలో చూస్తున్న నెల్లేరు పచ్చడి కాయలు. ఈ నెల్లేరు పచ్చడి ఇలా పొడవుగా ఉంటాయి. ఇవి శుభ్రపరచుకొని దానికి ఉన్న స్కిన్ అంతా తీసేసి ఇలా పొడవుగా నిలువుగా ఉంటుంది. చెక్కేసి స్కిన్ స్క్రాపర్తో తీసేసి స్కిన్ని ఇలా ముళ్ళులో ఉంటాయి అవి మంచి శుభ్రం చేసి కడుక్కొని ఇలా ఉంచుకోవాలి. ముందుగా వాటర్లో ఇవి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes ఈ నెల్లేరు పొడవుగా ఉన్న నెల్లేరువి వాటర్లో బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఒక బాణీలో తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్నాక ఉడికించిన నెల్లేరు పచ్చడి అందులో వేయాలి. నెల్లేరు కాయలు ఇవి అందులో వేసి ఒకసారి వేపుకోవాలి. టమాటా పీసెస్ కట్ చేసుకొని ఉడికించి అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కారం వేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని ఓ 10 minutes ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీలో పేస్ట్లా తయారు చేసుకుంటే నెల్లేరు పచ్చడి రెడీ అవుతుంది. If you like this video, please subscribe to my channel for more upcoming videos. Thanks for watching this video.